700 సొర ఎంత? సొర ఎంత? అది చేప ఒకటి ఎంత? ఒకటినా? ఒక చేప 100 రూపాయలు అట. 300 అవుతాయి. తగ్గించడం ఉండదమ్మా. ఎంత 250 చేస్తున్నాము రావమ్మా. రేలు చేప వేసుకో వచ్చానా? రేలు చేప వద్దమ్మా. నాకు వద్దమ్మా. కాయ నాకు వద్దు. నువ్వు ఇచ్చినా కొట్టి ఇవ్వకుండా మంచిదా అలాగే ఉండదమ్మా. హాయ్ హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అయితే మేము ఊరు వెళ్ళినప్పుడు చేపల మార్కెట్కి అయితే వెళ్ళామండి. వచ్చేటప్పుడు టైం ఉందని మేము ఎర్లీగా రిటర్న్ అయ్యాము. రిటర్న్ అవుతున్నప్పుడు ఏంటంటే చేపల మార్కెట్ బాగా అప్పుడే ఫ్రెష్గా వచ్చాయండి. యాక్చువల్గా మా మామయ్య గారికి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టము, అందులో ఫిష్ అంటే ఇంకా బాగా ఇష్టము. సో చేపలు చూడపోతే ఆపేరు బండి. చూడమ్మా అడిగి తీసుకో ఎలా ఉంటాయంటే అక్కడ చేపలు అయితే చాలా బాగున్నాయండి, అప్పుడే వచ్చే ఫ్రెష్గా ఉన్నాయి. ఇక్కడైతే చూడండి సొర్రలు, కానాగడతలు, శీలావతి, ఇది ఏదో నాకు తెలియదండి పేరు, ఆ 3 ఉన్నాయి. ఇక్కడ కానాగడతలు చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. తీసుకున్నామా అని చెప్పి అయితే మాత్రం పిలిచి మరీ అమ్ముతున్నారు. కొన్ని ఏరియాస్లో చేపలు చాలా ఫ్రెష్గా ఉంటాయండి, చాలా తక్కువలో, మరీ ఎక్కువ కాకుండా మన బడ్జెట్లోనే వస్తాయండి. అవి అయితే మేము సొర చేపలు అయితే తీసుకున్నామండి. సొర చేపలు 2 తీసుకున్నాము. ఇక్కడ మా మామయ్య గారు అయితే చేపలను కట్ చేస్తున్నారు. చూడండి చేపలను అయితే కట్ చేసేసి వాటిని క్లీన్ చేసేస్తారట. కత్తిపీటతో కొయ్యకుండా మా మామయ్య గారు చాకుతో కోస్తున్నారు. ఎక్స్పీరియన్స్ అనుకుంటాను. చాలా బాగా చక్కగా ఆ కత్తితోని అటు ఇటు ఉంటాయి కదా ఎక్స్ట్రాస్, అవన్నీ కూడా క్లీన్ అయితే చేస్తున్నారు చక్కగాని. వీడియోలో అయితే మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి. నేనైతే వీడియోను షేక్ చేసేస్తాను చంటిపిల్లలాగా. మా మామయ్య గారు ఎందుకమ్మా వీడియో తీసేస్తున్నావు, వీడియో తీసేసి నన్ను ఎందుకు పెడుతున్నావు అంటున్నారు. ఈరోజు మరి వీడియో అప్లోడ్ చేసుకోవాలి కదండి, మరి చేపలు క్లీనింగ్ పెడతాను నేను, అవి ఎలా చేయాలో తెలియాలి కదా, అది కూడా పెడతానంటే అవునా అని చెప్పి అన్నారు. సరే అయితే అని చెప్పి అయితే నేనైతే తీసుకుంటున్నాను. నాకు తపరాలన్నీ అడ్డంగా ఉన్నాయని తపరాలు ఒకటి తీసుకుని నీట్గా అయితే పెట్టుకుంటున్నాను. రావడమే లేటు, అందులో మళ్ళీ వీడియో షూట్ చేయడము, మళ్ళీ వంట చేయడము, బాబోయ్ ఎంత టైం పడుతుందో. ఈ నైట్ 11 అయిపోయేలాగా ఉంది నాకు. ఇక్కడైతే చేపలన్నీ అలాగ నీట్గా చాలా ఓపికగా చేస్తున్నారు. ఈ చేపకి ముళ్ళు ఉండదంటే అండి, చాలా బాగుంటుంది. చేప కూడా చాలా దొరకవు అంటే ఇవి మార్కెట్లోకి వెళ్ళినా మాకు ఇక్కడికి వెళ్ళినప్పుడు అలా దొరకవని మా అయ్యగారు ఇంకా అక్కడ చూడగానే తీసుకోమ్మా ఆవిడ చేప ఒకటి 100 రూపాయలు చెప్పింది, ఇంక బేరమేమీ లేదన్నది. అయితే 2 చేపలు మేము తీసుకుని వచ్చేసాము. చేపలను ముక్కల కింద కోస్తున్నారు. కోసి మొత్తం ముళ్ళు ఏమన్నా ఉంటే తీసేస్తున్నారు. యాక్చువల్గా ఈ చేపలో ముళ్ళు ఏమి ఉండదండి, చాలా మెత్తగా ఉంటుందట. కర్రీ అయితే చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. సొర్ర అంటే తెలుసు కదా, మీకు తెలియంది ఏం కాదు, కానీ నా మాటల్లో కంటే మీకు తెలుసు కాబట్టి నేను ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నానండి. ఈ చేప క్లీనింగ్ అయితే నేను ఇప్పుడు క్లీనింగ్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో అయితే మీకు చూపిద్దామని పర్టికులర్గా ఈ వీడియో అయితే షూట్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ ఒక్కొక్క చేప మా మామయ్య గారు చేసుకుంటూ వస్తున్నారు. అంత ఈజీగా మనం ఏదో షూట్లో చూపించేస్తాం, చేప కడిగేసి ఇలా 2 సార్లు కడిగేసి అలా అయిపోయినట్టు అనుకుంటాం, కానీ నిజంగా లైవ్ పెడితే దీన్ని ఇది 1 గంట పైన తీసుకుందండి. దీని క్లీనింగ్ మొత్తం దీన్ని క్లీనింగ్ చేసి కర్రీకి ప్రిపేర్ అయ్యే విధంగా కర్రీలోని వేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి అంటే మినిమం 1 అవర్ పట్టిందండి. దాన్ని కోయడానికి 1 అరగంట పైన పట్టింది. కోసిన తర్వాత దాన్ని క్లీన్ చేసి దాన్ని మళ్ళీ బాయిల్ చేసి, అమ్మో జస్ట్ వీడియోలు ఇలా చేసి అలా చిటికలో అయిపోయేటట్టు భలే పెడేస్తారండి. నేనైతే అలా పెట్టలేనండి, ఎంత టైం పట్టిందో మీకు తెలియాలని. లైవ్గా మనం ప్రతి ఒక్కరు కూడా ఈ సమస్యను అయితే ఎదుర్కొంటాము.
ఎంత ఈజీగా ఈ వీడియో షూట్ చేసినంత ఈజీగా అయితే వంటలు అయితే అయిపోవండి. మన ముందు ప్రిపరేషన్ అన్నా ఉండాలి, లేదు అంటే టైం అన్నా తీసుకుని చేయాలండి. గబగబా చేసేసి గబగబా కానిచ్చేసే వ్యవహారం అయితే ఇది కాదు. ఇక్కడైతే చూసారు కదా మీరు, చేపలన్నీ ఈ విధంగా అయితే చేస్తున్నారు. ఇక్కడైతే చూసారు కదా, మా అబ్బాయి అయితే ఇడ్లీ తిన్న ప్లేట్ అయితే పెడుతున్నాడండి. ఇప్పుడు తిన్నాడు, అప్పుడు మేము ఇడ్లీ పెడితే అప్పుడు ఆ ఇడ్లీ తినేసి అది రాసుకోవడం అయితే స్టార్ట్ చేసాడు. ఇక్కడ మా మామయ్య గారు ఒక్కొక్క చేపను చాలా నీట్గా అయితే క్లీన్ చేస్తున్నారండి. లోపల ఏదైనా వేస్ట్ ఉన్నా వేస్ట్ని మళ్ళీ తీసి బయట పడేసి చక్కగా అయితే చేస్తున్నారు. ఇలా నీట్గా ఓన్గా చేసుకుంటేనే మనం తినేటప్పుడు ఫుల్ సాటిస్ఫైడ్ అయితే ఫీల్ అవుతామండి. సాటిస్ఫాక్షన్ ఉంటేనే మనకి హ్యాపీనెస్ అనిపిస్తుంది. అసలు ఫుడ్ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరండి. నాన్ వెజ్ కొంతమంది ఇష్టపడితే వెజ్ కొంతమంది ఇష్టపడతారు. కానీ ఏదో ఒక రకంగా ఫుడ్ అనేది ప్రతి ఒక్కరు ఇష్టపడుతూనే ఉంటారు. నచ్చిన వాళ్ళు నచ్చినట్టుగా చేసుకొని మరింత కొత్త రెసిపీస్ అయితే ట్రై చేస్తూ ఉంటారు. నేను కూడా ఫుడ్ని అయితే చాలా బాగా ఇష్టపడతానండి. నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టము. ఆ ఫుడ్ లేకపోతే మనం ఏమైపోతామో నిజంగా చెప్పలేమండి. మనకి నోటికి నచ్చిన రుచులన్నీ చేసుకోగలిగే శక్తి సామర్థ్యాలు ఆ భగవంతుడు ఇచ్చినందుకు నిజంగా ఆ భగవంతుడికి శతకోటి ప్రణామములు, ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నామండి. ఈ చేపలు అయితే మా మామయ్య గారు చాలా ఓపికగా చేస్తున్నారండి. ఒకటి ముక్క కోసి ఆ ముక్కలో మళ్ళీ ఏమైనా ఉన్నాయేమో అని చెప్పి రీచెక్ తర్వాత అదైతే బౌల్లో పడుస్తున్నారు. అదిగోండి ఇక్కడ చూడండి, అలా పేగులు ఉంటాయి కదా, ఆ పేగులు తీసి పడేసేయాలండి. అవి మనం తింటే బాగోదు. ఆ వేస్ట్ అంతా తీసి పడేసాక చేపలను అయితే కడగాలి, శుభ్రంగా నీట్గా కడగాలి. ఈ చేపకి ఇంకా ముళ్ళు తక్కువ కాబట్టి మనకి ఏం ఉండదు, ఇబ్బంది ఉండదు. ఇక్కడ మా మామయ్య గారు చాకుని పీటని అయితే క్లీన్ చేసేస్తున్నారు. ఎందుకంటే రేపు లక్షవారం కదండి, మళ్ళీ ఎందుకు వచ్చిందని మర్చిపోతానేమోనని చెప్పి మా మామయ్య గారు అయితే ఇక్కడ క్లీన్ చేసేస్తున్నారు ఆ రెండోని. చేపలు నీట్గా ఇప్పుడు కడగాలి. ఆ కడిగిన చేపలని మళ్ళీ మనం హాట్ వాటర్ పెట్టి హాట్ వాటర్లో వాటిని మగ్గ పెట్టాలి, బాగా ఉడికించాలి. ఉడికించిన తర్వాత ఆ ఎన్నీళ్ళు పంపేసి ఆ చేపలను మళ్ళీ మనం బయట తీసుకోవాలి. కానీ ఇక్కడ క్లీనింగ్ అయితే చేస్తున్నారు, కడుగుతున్నారు. చేపలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. రక్తంతో ఉంది చేప అయితేనే, రెడ్ కలర్లో ఉన్నది బ్లడ్. అలా బ్లడ్ రెడ్గా ఉంటే చేప చాలా తాజాగా ఉందని అర్థమండి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగా 4-5 టైమ్స్ అయితే క్లీన్ చేసుకోవాలి. అలా 4-5 టైమ్స్ క్లీన్ చేసుకున్న తర్వాత మనం 4-5 టైమ్స్ క్లీన్ చేసుకున్న తర్వాత మనం మళ్ళీ వాటిని హాట్ వాటర్లో ఉడకనివ్వాలి. ఉడకనిచ్చిన తర్వాత మీకు తెలుసు కదండి, చేపల కూర వండుకోవడానికి సిద్ధంగా ఉంచుకోవాలన్నమాట. ఇదైతే నేను సొరపిట్టు అయితే చేయమన్నారండి, సొరపిట్టు చేస్తున్నాను నేను. సొరచేపతో సొరపిట్టే చేస్తారండి మ్యాక్సిమం, అదే చేస్తారు. మరి ఇంకేమైనా రెసిపీస్ చేస్తారేమో నాకైతే తెలియదు. సొరపిట్టే ఎక్కువగా చేయడం నేనైతే మా ఇంటి దగ్గర కూడా మా అమ్మ వాళ్ళు కూడా సొరపిట్టే చేయడం చూశాను. మరి సొరతోటి ఈ షార్క్ చేపనే సొర అని కూడా అంటారండి. పిల్లలకి షార్క్ అంటే తెలుస్తుంది కదండి, ఆ షార్క్ చేపనే సొర అంటారు. మా అబ్బాయి షార్క్ కొన్నవరా అంటే అమ్మ ఒకసారి చూపించమ్మా అంటున్నాడు. ఇదా మరి సముద్రంలో చాలా పెద్దగా ఉండి కొమ్ములు అయ్యి ఉంటాయి కదమ్మా అంటున్నాడు. అంత పెద్ద చేప కాదు బాబు, ఇది చిన్నది తీసుకొచ్చాము అని చెప్తే అవునా అని వాడు కొంచెం ఆశ్చర్యపడి మళ్ళీ నార్మల్గా వచ్చాడు. ఇక్కడైతే చేప ముక్కల్ని కూర దాకలో వేసుకున్నామండి. వాటర్ చేప ముక్కలు మునిగే వరకు వాటర్ అయితే వేసుకున్నాను. దాన్ని స్టవ్ మీద పెట్టుకుని 15 నిమిషాలు అయితే బాయిల్ చేశానండి. తర్వాత దాన్ని తీసేసి ప్లేట్లో తీసి క్లీనప్ అయితే చేసుకున్నాను కదండి. ఇప్పుడు ఐ హోప్ ఈ వీడియో నచ్చినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. నా ఛానల్లో మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.